మమ్మీకి డాడీకి వందనాలు. నేను 50 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు చివరి రోజు ఇక్కడికి వచ్చాను. ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకున్నాను. నేను కూడా ప్రార్థించాను. మా నాన్నకు 2 ఇయర్స్ బ్యాక్ టీబీ వచ్చింది. అయితే పూర్తిగా తక్కువ అయితే నేను సాక్ష్యం చెప్పుకుంటానని ప్రేయర్ చేసుకున్నాను. మొన్న టెస్ట్ చేయించినప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. టీబీ మొత్తం తక్కువైందని డాక్టర్ చెప్పారు. అందరం బట్టి దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. మరొక సాక్ష్యం ఏంటంటే, మా చెల్లెకి ఫస్ట్ పాప పుట్టింది. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు నేను బాబు కోసం ప్రార్థించాను. అప్పుడు కూడా నేను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నాను. దేవుడు నేను కోరినట్టుగా మంచి బాబుని ఇచ్చాడు. అందరం బట్టి దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. అలాగే మా మూడవ సాక్ష్యం, మా హస్బెండ్కి చెస్ట్లో డాట్స్ ఉండే. ఆ విషయం మాకు తెలియదు. అయితే ఫారెన్ వెళ్ళినప్పుడు అక్కడ మెడికల్ చేస్తారు కదా, అక్కడ అన్ఫిట్ అని వచ్చింది. అతన్ని ఇండియాకి రిటర్న్ పంపించారు. అయితే ఇక్కడ మెడిసిన్ వాడిండు. నేను ప్రేయర్ రిక్వెస్ట్ కూడా రాశాను ఇక్కడ 2-3 సార్లు. అయితే డాట్స్ కూడా ఇప్పుడు మొత్తం తక్కువైనని డాక్టర్స్ చెప్పారు. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. అందరం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. దేవుడు ఇంకెన్నో మేలు నా జీవితం జరిగించాడు. దేవుడి సాక్షులను దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక.